బేసికల్లీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని అందులోనే ఉంది, ఇల్లీగల్ అని. సో ఇల్లీగల్ ఉన్న వారిని ఎక్కడైనా డెఫినెట్లీ డిపోర్ట్ చేసే దిశగా ఏ గవర్నమెంట్ అయినా ఆలోచిస్తుంది. ఇక్కడ అమెరికా ఏం ఫస్ట్ టైం కొత్త కాదు, ఇది భారతీయ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. ప్రతి డిఫరెంట్ కంట్రీస్ లో ఈ కాన్స్టిట్యూషన్ లో ఉంది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటారని. అదే దిశగా అమెరికా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఒక్కటి ఏంటంటే డెమోక్రాటిక్ పార్టీ కంటే ఎక్కువ రిపబ్లికన్స్ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కాస్త నేషనలిస్ట్ పాలసీస్ ఉంటాయి కాబట్టి, భారతీయ జనతా పార్టీ మాదిరిగా. కాబట్టి ఇవి ప్రస్తుతానికి అపోహలు చెందాల్సిన అవసరం లేదని మనకి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇవి బేసికలీ అమెరికాని ప్రొటెక్ట్ చేయాలి, అమెరికాలో సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి, అమెరికాలో ఉన్న సిటిజన్స్ కి ముందు ఉద్యోగాలు రావాలి, అమెరికాలోనే ఉండాలనే దిశగానే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకి కొంతమంది చెప్పడం జరుగుతుంది.